ఉన్నటువంటి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత మిగిలినటువంటి సాక్షుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రవీణ్, అయితే నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సాక్షులుగా ఎవరెవరు ఉన్నారు, సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని న్యాయవాదిని ఆదేశించిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్స్ ఎప్పుడు రికార్డ్ చేసే అవకాశం ఉంది? ఈ క్రిమినల్ పిటిషన్లో నాగార్జున పిటిషనర్ కాబట్టి అతని స్టేట్మెంట్ తర్వాత మరొక 3 సాక్షులను కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే రోజే అంటే నాగార్జున ఏదైతే ప్రొసీజర్ ఉందో స్టేట్మెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత వీరి తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వాదనలు వినిపిస్తారు. వాదనల తర్వాతనే మిగిలినటువంటి 3 సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 3 సాక్షులు ఎవరనేటువంటి అంశాన్ని ఇప్పుడు న్యాయస్థానం ముందు కూడా వాళ్ళు చెప్పబోతున్నారు. ఆ ముగ్గురు కూడా సాక్షులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మేము కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము, మా పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం న్యాయస్థానం ముందు ఒకసారి హడావిడి కూడా చూస్తున్నాం. ఎందుకంటే నాగార్జున కోర్టుకు హాజరు కాబోతున్నాడు అనేటువంటి సమాచారంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలకు అనుమతించట్లేదు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ సమయంలో కూడా కేవలం వారి తరపున ఉన్నటువంటి న్యాయవాది, నాగార్జున, సాక్షులు మాత్రమే లోపల ఉంటారు. మిగిలినటువంటి వారిని ఎవరిని కూడా లోపలకు అనుమతించరు. ఎందుకంటే మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ సమయంలో కేసుకు సంబంధం లేనటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు నాగార్జున దాఖలు చేసినటువంటి ఈ 10 పేజీల పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలు ఏంటంటే నాగార్జున ఏ విధంగా తను సమాజంలో ఎదిగాడు, సమాజంలో అతనికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలేంటి, తను ఇండస్ట్రీకి చేసినటువంటి సేవలేంటి, తర్వాత తను నిజ జీవితంలో చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇవన్నిటినీ కూడా తన పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. ఇంత ప్రతిష్ట కలిగినటువంటి తన కుటుంబాన్ని కించపరిచేలా కొండా సురేఖ వ్యవహరించింది కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని వాళ్ళు ఆ పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. మరి ఇప్పటికైతే మాత్రం కాంగ్రెస్ లీగల్ సెల్ అయితే మాత్రం ఒకటే చెప్తుంది, ఇప్పటికే మంత్రి దీనిపైన క్షమాపణలు చెప్పడం కానీ ఆమె మాట్లాడినటువంటి వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు క్రిమినల్ చర్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం 1-2 గంటల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. నాగార్జునతో పాటు నాగ చైతన్య, మరోవైపు నాగార్జున భార్య అమల, మరొక సుప్రియ వారు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అమలా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారా, ఎందుకంటే అమలా నాగ చైతన్యనే ఇందులో సాక్షులుగా ఉండబోతున్నారా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే నాగార్జునతో పాటు అమలా కూడా రావడం జరిగింది, నాగ చైతన్య కూడా రావడం జరిగింది. కాబట్టి వారిద్దరిని కూడా సాక్షులుగా పెట్టబోతున్నారా అనేది మాత్రం చూడాలి. ముందుగా ఈ కేసులో నాగార్జున యొక్క స్టేట్మెంట్ ఉంటుంది, పిటిషనర్ కాబట్టి నాగార్జున స్టేట్మెంట్ తర్వాతనే మిగిలినటువంటి సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పటికే అంటే అశోక్ రెడ్డి ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో అతని యొక్క వాదనలు కూడా వినిపించబోతున్నారు. అశోక్ రెడ్డి వాదనల తర్వాతనే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం నాగార్జున లోపలికి ఎంటర్ కావడం జరిగింది. నాగార్జునను కొద్ది నిమిషాల క్రితమే అతను లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాగార్జున యొక్క స్టేట్మెంట్ ప్రారంభమైందనే సమాచారం మనకు అందుతుంది. నాగార్జున స్టేట్మెంట్ మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధి, మొత్తం హాఫ్ అన్ అవర్లో మొత్తం స్టేట్మెంట్ నాగార్జున పూర్తయిన తర్వాత ఇందులో ఎవరిని సాక్షులుగా పెట్టబోతున్నారు అనేటువంటి అంశాన్ని కోర్టుకు విన్నవిస్తారు. కోర్టుకు విన్నవించేటువంటి సమయంలో ఆ 3 యొక్క స్టేట్మెంట్లన్నీ 3 సాక్షులు ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆ 3ని కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. ఇప్పటికే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వారి కూడా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు నాగార్జున వేసినటువంటి పిటిషన్లో అయితే మాత్రం తను ఇన్ని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని నంది అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని సినిమాల్లో నేను నటించానని, ఇంత చారిటీ చేశాననేటువంటి అంశాన్ని కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు. సమాజంలో తనకంటూ ఒక పరువు ప్రతిష్ట ఉంది కాబట్టి తన పరువు ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకు పాల్పడింది కాబట్టి క్రిమినల్ చర్యలకు ఆదేశించాలనేటువంటి అంశాన్ని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం నాగార్జున స్టేట్మెంట్ తర్వాత ఇందులో అశోక్ రెడ్డి వీళ్ళ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు వినిపించబోతున్నారు.
కొత్తగా నూతన చట్ట ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అశోక్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించిన తర్వాత ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. సెకండ్ స్టెప్లో అయితే మాత్రం ఇందులో ప్రతివాదిగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖకు ఖచ్చితంగా సమన్స్ ఇస్తారు. సమన్స్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ కూడా అప్పీర్ అయ్యి పూర్తి స్థాయిలో ఆమె తరపున కూడా వాదనలు వింటారు. ఇరు వాదనలు విన్న తర్వాతే ఇది క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు అవుతుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.